సమాధానం లేదు 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 నీకు నిజంగా మంచి జరగకపోతే ఓటేయకు, వేరే వాళ్ళకి ఓటేసుకో. అంటే మాకు అందుతున్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. వాళ్ళ ఇంట్లోకి డబ్బులు అందుతున్నాయో లేదో, ఒకవేళ అందకపోతే నిజంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ చేస్తారు. రానున్న ఒక 20-30 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం అయితే తగ్గేదేలే అంటారన్న. 2029లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం? నాకు తెలిసి మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకనంటే ఇక్కడ జగన్ నేను తప్పబడట్లేదు. జగన్ కింద ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో, అదే పేరు నాని ఇంకా ఇంకో నాని ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో, అమర్నాథ్ వీళ్ళైతే ఎవరున్నారో వీళ్ళే ఏమంటారు పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వస్తారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళతో ఎప్పుడైతే ఎమ్మెల్యేలు ఉంటారో ఎప్పటికీ జగన్ అయితే సీఎం కాలేడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర రాజకీయాలు 56 ఒక్క పొలిటీషియన్ కూడా వెళ్ళలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళకి లైట్ కూడా చూడలేదు. అంటే 56 సంవత్సరాల నుంచి లైట్ ఎలా ఉండో కూడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు లైట్ నుంచి చూస్తున్నారు, రోడ్లు చూస్తున్నారు. దాని గురించి ఏం చెప్తున్నారు? అదే కదా అన్న డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే అట్లా ఉండాలి అన్న. ఒకటే చెప్తున్నా ఆంధ్ర ప్రజలకి, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎట్లయితే మన ఆంధ్రాలో హల్చల్ చేసిందో, నాకు తెలిసి రానున్న ఒక 20-30 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం అయితే తగ్గేదేలే అంటారన్న. నువ్వు అట్లా అంటున్నావు. ఇవాళ జగన్ గారు వైజాగ్ వెళ్ళావు, రైతు భరోసా పడలా, గ్యాస్ డబ్బులు పడలా, ఈ పడలా అని లబోదిబా అంటున్నారు. ఆయన అస్సలు పడవ అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా స్వాగతిస్తా? నిజంగా పడతాయా పడతలేదా? జగన్ ఉన్నప్పుడు అన్ని టైం కరెక్ట్ పడ్డాయన్న. ఇప్పుడు అసలు పడతలేదు అంటున్నారుగా. పడట్లేదని కొంతమంది అంటారు, పడేటోళ్ళకి పడుతున్నాయి కదా. అంటే వైసీపీ వాళ్ళకి పడతలేదా? కూడా పడతాయి కానీ వైసీపీలో డ్రామా అని చెప్పేసి చెప్తా అంతే. అంటే వైసీపీ వాళ్ళకి పడతలేదా? నిజంగా పడతలేదా? జగన్ గారు నేను వచ్చేదా పడవంటున్నాడు. పడ్డా సరే పడలేదంటారు, అదే వాళ్ళ డ్రామా. అంతే అంట. సో ఎవరు ఏమనుకున్నా సరే ప్రజలకు తెలుసు కదా వాళ్ళ ఇంట్లోకి డబ్బులు అందుతున్నాయో లేదో. ఒకవేళ అందకపోతే నిజంగా కూటమి ప్రభుత్వం ఫెయిల్ చేస్తారు, అందుతే ఇప్పుడు జగన్ కూడా అట్టాగే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. పడినాళ్లే ఓట్లేయమన్నారు, అందరికి పడ్డాయి. కానీ మరి 11 సీట్లు వచ్చినాయి కదా. మరి రేపు కూటమి పరిస్థితి ఏందనేది ప్రశ్న. దాని గురించి ఏమంటావు? అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా వాళ్ళ ఏమంటారు, వాళ్ళ దురదృష్టం అనుకోవచ్చు మనం. అంటే సమాధానం లేదంటావు నీ దగ్గర కూడా? సమాధానం లేదు 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 నీకు నిజంగా మంచి జరగకపోతే ఓటేయకు, వేరే వాళ్ళకి ఓటేసుకో. అంటే మాకు అందుతున్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. అంటే పబ్లిక్ లో పోతుంటే ప్రజలు కూడా చెప్తున్నారు కానీ ఏదో మామూలుగా మీడియా వాళ్ళు పోతారు కదా, పోతున్నప్పుడు ఆల్రెడీ పబ్లిక్ ఏమని చెప్తారు, కూటమి బాగానే చేస్తాను చెప్తున్నారు. కానీ అదే చెప్తున్నా, నీ ఇంట్లో డబ్బులు నీకు అందుతున్నాయో లేదో నీకు తెలుసు, నా ఇంట్లో అందుతున్నాయో నాకు తెలుసు. అంతేగాని ప్రతి ఒక్కరిని మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరి కాదు. అర్థమైందా? అంటే జగన్ వాళ్ళు అపోజిషన్ లో కాబట్టి 1,000,000 మాటలు మాట్లాడతారు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోమన్నారు, తప్పలేదు.